హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ముద్రగడ కుటుంబం పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళు ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసలు ఆ నిర్ణయాల వెనక ఎవరు ఉంటున్నారు? చాలామంది ముద్రగడ అనుచరులు కావచ్చు, ముద్రగడ సన్నిహితులు కావచ్చు, ముద్రగడ ఆ కిర్లంపూడి గ్రామ ప్రజలు కావచ్చు, అసలు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ముద్రగడ కుటుంబం అంటే ఆయన చనిపోకముందు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వకముందు ముద్రగడ వేరు, ముద్రగడ కుటుంబం వేరు. ఆయన చనిపోయిన తర్వాత కంప్లీట్గా ముద్రగడ వేరు, ముద్రగడ కుటుంబం వేరు అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. ముఖ్యంగా కిర్లంపూడిలో ఉండేటువంటి అనేక ఆయన సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, అందరికీ కూడా ముద్రగడ అంటే చాలా ఇష్టం. అక్కడ ఆయనకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా చాలా బలంగా నిలబడేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే పరిస్థితి ఉందా అంటే, మొన్న అంత్యక్రియల్లో కూడా అలాంటి పరిస్థితే జరిగిందా అంటే ఏమీ లేదని చెప్తున్నారు. ఆశ్చర్యకరంగా నేను కిర్లంపూడిలో చాలా కుటుంబాలు, నా చుట్టుపక్కల ఉండేటువంటి అనేక గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులను అడిగాను. ముద్రగడకి సన్నిహితులుగా, ఆయన అనుచరులుగా ఉండేటువంటి చాలామంది వ్యక్తులతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. నాకు ఊహించినటువంటి విషయం ఏంటంటే, మొన్న జరిగినటువంటి అంత్యక్రియల్లో ఎవరిని కూడా ముద్రగడ అనుచరులని, ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి గ్రామాల్లో ముద్రగడ ఫ్యామిలీకి అభిమానంగా ఉండేటువంటి వ్యక్తులను కూడా సరిగ్గా ఆయన ఇంట్లో అంటే ఆ అంత్యక్రియలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో సరిగ్గా ఉండనివ్వలేదట. మొత్తం అంతా కూడా వైసీపీ నాయకులు వాళ్ళ కబంధ హస్తాల మధ్యలోనే ముద్రగడ కుటుంబం అంతా కూడా ఉండిపోయిందట. వాళ్ళతో ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరికి ఎలాంటి కార్యక్రమాలు అప్పచెపుతున్నారు, ఇవన్నీ కూడా కంప్లీట్గా హైదరాబాదులో హాస్పిటల్లో ఉన్న ఆ 2-3 నెలల నుంచి మొదలు పెడితే అంత్యక్రియలు అయ్యే వరకు కూడా కంప్లీట్గా ఇదే పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? రీసెంట్గా ఒక లెటర్ కూడా చూసాం. ముద్రగడ గారు ఆయన ఒక లెటర్ రాశారు. ఆయనకు సంబంధించి చాలా ఖననం చేయమన్నారు. ఎవరిని, ముఖ్యంగా కూతుర్ని కూడా రానివద్దన్నారు. అధికారిక లాంఛనాలతో చేయొద్దన్నారు. అధికారిక లాంఛనాలు అనేవి పవన్ కళ్యాణ్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ సొంత జేబుల్లోంచో లేదంటే వాళ్ళ సొంత జాగీరో కాదు గవర్నమెంట్. అది ఏ వ్యక్తికైనా సరే వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం. అది ఏదైతే గవర్నమెంట్ లాంఛనాలతో జరిపేటువంటి కార్యక్రమం, దాన్ని ముద్రగడ గారు వద్దనేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది ఆలోచించాలి. అంతేకాదు, అసలు ఆ లెటర్ గురించి కూడా చాలా సందేహాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితే ఉంది. ఆ లెటరు ఆయనే రాశారా, దాన్ని వైసీపీ రాసి ముద్రగడ రాశారు అనేటువంటి భావనలో ఉందా? అసలు ముద్రగడ క్రిస్టియానిటీ తీసేసుకున్నారా అనేటువంటి కొత్త ఆలోచనలు కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉండేటువంటి గ్రామ ప్రజల్లో కొంతమంది నేను అడిగితే, ఖననం చేయమన్నారు, ఓకే, అది ఆయన ఇష్టం అనుకోవచ్చు. చిన్న కర్మ పెద్ద కర్మ కూడా చేయకుండా వదిలేయమని చెప్పటం ఏంటి? ఇది హిందూ ధర్మానికి, హిందూ ఆచారాలకు విరుద్ధంగా ఇలాంటి కార్యక్రమాలను ముద్రగడ ఎందుకు కోరుకుంటారు? ఇది కేవలం వైఎస్ఆర్సీపీ ఆడేటువంటి ఒక నాటకమే అనేది అక్కడ గ్రామ ప్రజల్లో వ్యక్తం అవుతున్నటువంటి సందేహాలు. ఇది కేవలం దాని క్లారిటీ కుటుంబ సభ్యులు డైరెక్ట్గా బయటకు వచ్చి ఇస్తే తప్ప నమ్మేటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఏదొచ్చినా సరే, మొన్న అంత్యక్రియలకు సంబంధించి గవర్నమెంట్ ఏవైతే ఆయనకి లాస్ట్ అధికారిక లాంఛనాలతో చేయాలనేది అనౌన్స్ చేశారో, అనౌన్స్ చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి, వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే బయటకు వచ్చి, ఎక్కడా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఆయన తోడల్లుల్లో, ఆయన కుటుంబంలో బామ్మరుదులో, బావలో చాలామంది ఉంటారు, అన్నదమ్ములో, అక్క చెల్లెల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎవరు కూడా వచ్చి ఆ ప్రెస్ మీట్ దగ్గర ఆయన అధికారిక లాంఛనాలు వద్దన్నారు, ఆయన కుటుంబం కూడా తిరస్కరించింది అని వాళ్ళు చెప్పారు తప్ప కుటుంబ సభ్యులు ఎక్కడా లేకపోవడం అనేది ఇంకొక కొత్త చర్చకు దారితీసినటువంటి పరిస్థితి కనిపించింది. ఖననం చేశారు, అక్కడ వరకు కూడా ఖననం కావచ్చు, దహనం కావచ్చు, హిందూ సంస్కృతిలో ఒక భాగమే. కానీ ఈ పెద్ద కర్మ చిన్న కర్మ అనే దగ్గర, అది కూడా వద్దు అన్న దగ్గర చాలా విచిత్రమైనటువంటి వాదనలు అక్కడ ప్రజలు లేవనెత్తుతున్నారు. ఇదేదో తేడాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పాడె మోసినప్పుడే ఏదో అనిపించింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుందా? వాళ్ళని ఎక్కడా కూడా ఎవరు వచ్చినా, ఎవరు వెళ్తున్నా, ఎవరు పలకరించడానికి వచ్చినా, ఎవరు వెళ్తున్నా కూడా కంప్లీట్ ఒక మానిటరింగ్ అనేది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. అంబటి రాంబాబు గారు అక్కడ ఎలా చేసినటువంటి అడవాడు చూసాం. ఆయన మీద పోలీసుల మీద ఆయన వెళ్ళి ఎలా వాళ్ళని గెంటేశారో అది కూడా చూసాం. జక్కంపూడికి సంబంధించినటువంటి బ్రదర్స్ చేసినటువంటి హంగామా చూసాం.
అక్కడ బాడీని ముందు పెట్టుకుని వీళ్ళ చేస్తున్నటువంటి ఒక డ్రామాను కూడా అందరం చూసాం. ఇప్పుడు ముద్రగడ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఎక్కడన్నా బయటకు వచ్చి వీళ్ళ చేసినవి ఏవైతే అటు హాస్పిటల్ దగ్గర నుంచి బయటకు వచ్చి చాలా రకాలుగా చాలా ఇవి చేసుకుంటూ వచ్చారు. వీటన్నిటికీ కారణం ఎక్కడన్నా బయటకు వచ్చి చెప్పేస్తారని వాళ్ళని సింగిల్గా బయటకు రానివ్వకుండా ఎక్కడికి బయటకు వచ్చి వాళ్ళని బయటగా అంటే మీడియా ముందు కానీ సన్నిహితుల దగ్గర కానీ ఎక్కడా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేకుండా కంప్లీట్గా ఆ మానిటరింగ్ ఎందుకు చేస్తున్నారు అనేదే ఇంకా సందేహాలు ఇంకా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. ముద్రగడ కుటుంబాన్ని ముఖ్యంగా ఆయన కొడుకు గిరి గారిని కావచ్చు, ఇంకొక అతను కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎందుకు ఆపుకుంటూ ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా వాళ్ళు వచ్చి ఎవరన్నా బయట వ్యక్తులు వచ్చి పరామర్శించి వెళ్ళేటప్పుడు వరకు కూడా పక్కనే ఉంటూ ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం వచ్చి చెప్పారు, కంప్లీట్గా కుటుంబాన్ని అంతా కూడా ఒక హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నట్టు ఒక కబంధ హస్తాల్లో బంధించినటువంటి పరిస్థితికి ఉంది అని కుటుంబ సభ్యులు సంబంధించి అక్కడ ఉండే ఆ కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది కొంచెం ఆలోచించాలి డెఫినెట్గా. ఇది చాలామందికి తెలియాల్సినటువంటి విషయాలు. ఇప్పుడు గిరిగారు కావచ్చు లేదంటే ఇంకొకరు కావచ్చు రేపు పొద్దున బయటకు వచ్చి చెప్పినా కూడా డెఫినెట్గా అది నిజమని నమ్మేటువంటి పరిస్థితి కూడా ఉండట్లా. వెనకాల ఎవరో ఒకరు వైఎస్ఆర్సీపీ నాయకులే ఉంటారు. నాయకులు లేకుండా ఆయన వచ్చి బయటికి రాడు. డెఫినెట్గా ముద్రగడ గారు వైఎస్ఆర్సీపీ నాయకుడే కాదనట్లా. కానీ ఆయన ఇండివిజువల్గా చాలా సంవత్సరాల నుంచి వివిధ పార్టీల్లో పనిచేసి 2 సంవత్సరాల క్రితమే మహా అయితే వైఎస్ఆర్సీపీలో అధికారికంగా ఆయన జాయిన్ అయింది. కానీ ఆయన ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో సన్నిహితులు ఉన్నారు, బీజేపీ పార్టీలో సన్నిహితులు ఉన్నారు, జనసేన పార్టీలో ఆయనకి బీభత్సమైనటువంటి అభిమానులు సన్నిహితులు ఉన్నారు. అనేక పార్టీలు ఆఖరికి బీఆర్ఎస్ పార్టీలో కూడా, కాంగ్రెస్ పార్టీలో కూడా, అనేక పార్టీల్లో తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆయనకి మంచి అభిమానులు లేదంటే సన్నిహితులు స్నేహితులు ఉన్నారు. వీళ్ళందరినీ కనీసం ఎందుకని కలవనిచ్చేటువంటి పరిస్థితి ఆ కుటుంబంతో ఇండివిజువల్గా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అనేదే కొందరు అనుమానం వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. చూద్దాం దీని మీద ఏం జరుగుతుంది, ఎలా దీన్ని క్లారిఫై ఎవరిస్తారు ఏంటి అనేది కాలమే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.